రైట్. సో మళ్ళీ రిపీట్ చేస్తాను నేను. సో ట్రాపెజాయిడల్ రూల్లో n అనేది ఏమన్నా ఉండొచ్చు, ఏ1 అన్న ఉండొచ్చు, ఆడ్ అన్న ఉండొచ్చు. సింప్సన్స్ 1/3 రూల్లో n మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ 2, దట్ ఈస్ a1. సింప్సన్స్ 3/8 రూల్లో n మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ 3. వెడల్స్ బూల్స్ రూల్లో n మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ 4. వెడల్స్ రూల్లో n మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ 6గా ఉండాలి. ఇది లెక్క. సో ఎనీ a1 మల్టిపుల్ ఆఫ్ 3, మల్టిపుల్ ఆఫ్ 4, ఇది మల్టిపుల్ ఆఫ్ 6. సరే, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b y dx ఈజ్ ఈక్వల్స్ టు 3h/10 ఇంటూ y0 నుంచి ఇది n వరకు రాసుకున్నాడు కాబట్టి అట్లా వెళ్ళిపోతా ఉంది. సో గమనించండి, ఇక్కడ ఏం గమనిస్తారు, అప్ టు y7 వరకు చూడండి కోఎఫిషియన్స్. సరే మళ్ళీ చెప్తాను, జస్ట్ చూద్దాం అది ఎట్లా వచ్చిందో చూద్దాం. సో డివైడ్ ది ఇంటర్వెల్ AB into n sub intervals with width h equal to b minus a by n, where n is multiple of 6. Taking n equal to 6, the general coordinate formula, and taking the curve through the points. ఈ పాయింట్స్ లాగా మనకు ఒక గ్రాఫ్ లాగా గీస్తే మనకు ఈ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 6 అని వస్తుంది మనకి ఇక్కడ. సో దట్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x0 టు ఏమని ఏం కనిపిస్తుంది చెప్పండి, x0 టు x6 రా, ఇది x6 నీకు ఇంతకుముందు కనపడలేదంటే కదా, అది కూడా అట్లా చూసుకోండి. సింప్సన్స్ 1/3 రూల్లో x0 టు మల్టిపుల్ ఆఫ్ అదేమది 3/8 రూల్లో మల్టిపుల్ ఆఫ్ 3 ఉండదు కాబట్టి x0 టు x3 అని రాసుకుంటాం ఇక్కడ. సరే ఓకే. సో చూడండి, పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 6 అని వస్తుంది మనకి. అంటే n ఈక్వల్ టు 6 అంటే x0 x1 x2, నేను చెప్పేది ఇది x0 y1, ఏరా తప్పు చెప్తాను నేను, x0 y0 x1 y1 సో ఆన్ x6 y6. దీనికి మనం ఒక గ్రాఫ్ షీట్ తీసుకొని మనం గీస్తే మనకు పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 6 సంబంధించినటువంటి గ్రాఫ్ మనకు వస్తుంది. లాస్ట్కి ఎంతవరకు రాసుకోవాలంటే మనకి ఆర్డర్ పెయిర్స్ x0 y0 నుండి x6 y6 వరకు తీసుకోవాలి. సో n అనేది 6కి తీసుకుంటే నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 6 అన్నాం కాబట్టి నెక్స్ట్ n అనేది ఎట్లా తీసుకోవచ్చు, మల్టిపుల్ ఆఫ్ 6 తర్వాత వచ్చేది 12 తర్వాత 18 అట్లా అనమాట. 6 గుణిజాలు, 6 1 6 2 6 3 6 4 అలా అనమాట. సో అంటే 24 అట్లా పోతుంది అనమాట. 6 12 18 24 అలా తీసుకోవాలి n వాల్యూస్ని. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్ములాలో x0 టు x6 ydx ఈక్వల్ టు h ఇంటూ 6y0 ప్లస్ 18 ఇంటూ డెల్టా y0 ఎక్సెట్రా ఇది తీసుకోవాలి. గమనించండి, డెల్టా y0 డెల్టా స్క్వేర్ y0 డెల్టా క్యూబ్ y0 డెల్టా టు ద పవర్ ఆఫ్ 4 y0 ఇవి ఉన్నాయి. ఇవి నేను మార్నింగ్ డిస్కస్ చేసిన విధంగానే అంటే ఏమని అర్థము, ఏం చేయాలరా మార్నింగ్ డిస్కస్ ఏం చేశాను నేను చెప్పండి, మార్నింగ్ ఏం డిస్కస్ చేసాము ఏం చెప్పరు, మార్నింగ్ ఏం డిస్కస్ చేసాము, డెల్టా y0 అనేది ఏంది, y1 మైనస్ y0 డెల్టా స్క్వేర్ y0 అంటే డెల్టా y1 మైనస్ డెల్టా y0 అని అట్లాగా అనమాట. డెల్టా క్యూబ్ y0 అంటే డెల్టా ఏం రాయలేడా, డెల్టా స్క్వేర్ y1 మైనస్ డెల్టా స్క్వేర్ y0. ఇది గమనించండి, ఇవన్నీ కూడా గమనించండి, మీకు తెలిసిపోతుంది. y1 మైనస్ y0 అంటే డెల్టా y0, ఏమే డెల్టా y1 మైనస్ డెల్టా y0 అంటే డెల్టా స్క్వేర్ y0, డెల్టా స్క్వేర్ y1 మైనస్ డెల్టా స్క్వేర్ y0 అంటే డెల్టా క్యూబ్ y0, ఇలా అనమాట. సో ఈ విధంగా ఇది
ఈ వాల్యూస్ అన్నిటి మనం అక్కడ వేసుకోవాలి. సో 6 ఇంటూ ఇదేముంది 6y0 అది బాగానే ఉంది. సో డెల్టా y0 అంటే మార్నింగ్ మనం వేసాం చూడండి, అదే ఆన్సర్ అది. ఏమది డెల్టా y0 ఈ సేమ్ ఏజ్ y2 మైనస్ 2y1 ప్లస్ y0. డెల్టా స్క్వేర్ y0 అంటే ఇది మార్నింగ్ చెప్పుకున్నటువంటి విషయాలే. సో ఈ విధంగా మనం ఆయా ప్లేసెస్లో అది వేసుకుంటే సో చివరికి ఏమొచ్చింది ఏమి ఇక్కడ మనం ఇప్పుడు వచ్చేస్తున్నది ఏమి x0 టు x6 రా. ఇక్కడ ముద్రగా కనపడుతుంది, మీరు జాగ్రత్తగా మళ్ళా రే జ్యోతిని ఎవరు అడిగిరు x0 టు ఇది x6 రా. ఇక్కడ ఉండేది x0 టు x6 ఇది. ఓ పోయింది మళ్ళా, అదే ఎన్నాడా ఇది. థ్యాంక్స్. రైట్. సో ఇక్కడ ఫార్ములాస్లో x0 టు x6 ఇది గమనించండి. ఇది x0 x6 మళ్ళీ కనపడలేదు అనుకోద్దండి. x0 నుంచి x6 వరకు, ఎందుకంటే మల్టిపుల్ ఆఫ్ 6 తీసుకుంటున్నా కాబట్టి స్టార్టింగ్ వాల్యూ 6 తీసుకుంటున్నా కాబట్టి x0 టు x6 ఇక్కడ ముద్రగా కనిపిస్తుంది. మీరు x0 x6 అని గుర్తుపెట్టుకోండి. ఏది ఇది ఈ వెడల్స్ రూల్ రాసినప్పుడు x0 టు x6. అదే బూల్స్ రూల్లో ఏం చేయాలా x0 టు x4 అని రాస్తుంటాం అక్కడ, x0 టు x4. ఓకే. సో ఈ విధంగా మనకు 3h/10 y0 ప్లస్ 5y1 ప్లస్ y2 6y3 y4 మళ్ళా 5y5. ఇక్కడ గమనించండి సైకిల్ ఎట్లా వస్తుంది. ఇలా సైకిల్ ఎట్లా వస్తుందిరా, y0 కోఎఫిషియంట్ 1 1 5 1 6 అది రిపీట్ అవుతూ ఉంటుంది 1 5 1 6 అని. వింటున్నారా? 1 5 1 6 రా. ఏరా వినపడుతుందా మీకు? 3h/10 లోపల ఉండేటువంటి ఫైనల్ వాల్యూ మనకి ఈ ఫార్ములా గుర్తు పెట్టుకునే విధానం చెప్తున్నాను నేను. y0 y1 ఇవన్నీ అట్లా కంటిన్యూగా రాసుకుంటూ వెళ్ళిపోతాము. అయితే y0 కోఎఫిషియంట్ 1 అయితే y1 కోఎఫిషియంట్ 5. ఆ కోఎఫిషియంట్స్ మాత్రం అబ్జర్వ్ చేయండి. ఎంతవరకు 6 వరకు అబ్జర్వ్ చేయండి. మళ్ళీ అది రిపీటెడ్గా వస్తుంది సైకిల్ లాగా. మార్నింగ్ చెప్పుకున్నాం చూడండి బూల్స్ రూల్ లాగా. ఏం బూల్స్ రూల్ ఏం చెప్పుకున్నామా? బూల్స్ రూల్ ఏం చెప్తున్నాం 732 1232 అది రిపీట్ అవుతూ ఉంటుంది చెప్పినాను నేను. 732 1232. ఓకే. ఆ విధంగానే ఇక్కడ కూడా విడల్స్లో కూడా ఏమొచ్చిందిరా చివరికి అంతే 1516 1516 అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది 1516. మీరు తీరంలో కూడా ఎట్లా రాశారు నేను చూడాలా. 1516 చూడండి తీరంలో కూడా 3h/10 ఇంటూ 1516 15 2 వచ్చింది. ఎందుకు ఇక్కడ ఎందుకు వస్తుంది ఒకసారి చూద్దామండు. 2 వస్తుందా? ఒక్క నిమిషం. 1516 ఒక్క నిమిషం ఏం చేశాను ఇక్కడ మళ్ళీ మర్చిపోద్దండి. ఇక్కడ సిమిలర్లీ రాసారు చూడండి, అది జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మళ్ళీ చూద్దాం. సిమిలర్లీ x6 టు x12 ఇది x6 టు x12. సో అది రాసి పెట్టారు. నెక్స్ట్ xn-6 టు xn దాని తర్వాత రాశారు. యాడింగ్ ఆల్ దీస్ ఇంటిగ్రల్స్ వీ గెట్ 3h/10 ఇంటూ y0 ఏమొచ్చింది చూద్దాం. y0 ప్లస్ 5y1 ప్లస్ y2 అది 1516 1525 ఎందుకట్లా వచ్చింది జస్ట్ చూద్దాం అంట. ప్రాబ్లమ్స్ తీసుకున్నాక చూద్దాము, అది రాంగ్ రైట్ ఒకసారి చెక్ చేయాలి. సో ఈ ప్రాబ్లం ఏ ప్రాబ్లము? ఎవాల్యుయేట్ ది ఇంటెగ్రల్ 0 to 6 dx/1 + x². సో ఇది కూడా సేమ్ ఈ టేబుల్ మామూలే, మార్నింగ్ చెప్పినట్టు టేబుల్ మామూలే. సో విడల్స్ రూల్ ప్రకారం మీకు ఒకే ప్రాబ్లం ఇచ్చేసి మళ్ళీ మర్చిపోయాను ఎగ్జామ్లో. మీకు ఎగ్జామ్లో ఏమి ఇస్తారంటే ఒకే ప్రాబ్లం ఇచ్చి ఎవాల్యుయేట్ యూజింగ్ బూల్స్ రూల్ అండ్ విడల్స్ రూల్ అని ఒకే క్వశ్చన్లో ఇస్తున్నారు. మర్చిపోమాకండి. క్వశ్చన్ ఒకటే ఇస్తారు 10 మార్క్స్కి. 10 మార్క్స్కి క్వశ్చన్ ఒకటే ఇచ్చి ఎవాల్యుయేట్ సేమ్ ప్రాబ్లం ఇవ్వచ్చు. సేమ్ ప్రాబ్లం ఇచ్చేసి ఎవాల్యుయేట్ ది ఇంటెగ్రల్ 0 to
6 dx by 1 plus x square using Boole's rule, అదొక క్వశ్చన్ నెంబర్ 1, అండ్ యూజింగ్ విడెల్స్ రూల్. ఇట్లా 2 అడుగుతున్నాడు, చాలా సందర్భాలు ఇచ్చినాడు, అది చూసి పెట్టుకోండి. సరే, బై విడెల్స్ రూల్ ఈ ఫార్ములా టేబుల్ ఇవన్నీ మీకు ఆల్రెడీ మనం మార్నింగ్ డిస్కస్ చేసింది, అదే విధంగా వస్తుంది. సరే, మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను. సో దాని తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ప్రాబ్లం ఇక్కడ. బై విడెల్స్ రూల్ 3h/10 y0 plus 5 into y1 plus y5. ఓకే, ఇది 6 వరకు కదా, 6 అన్నప్పుడు y1 plus 5 అంటే గుర్తుపెట్టుకునే దానికోసం ఇవన్నీ టెక్నిక్స్ రా. 3h/10 y0 plus 5 into y1 plus 5 y2 plus y4 మళ్ళీ 5y3 అన్నాడు. y2 plus y4 5y3 y6 5y3 సార్ 6y3 plus y6 అదే ఉందా? ఫైవ్ని కాన్వర్ట్ తీసుకుంటే ఇక్కడ చూడరా, పైన సమ్ మోర్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ పైకల్లా జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మనం గుర్తుపెట్టుకోవడానికి ఊరికే టెక్నిక్ కోసమే. సో 3h/10 y0 ప్లస్ 5ని కాన్వర్ట్ తీసుకోండి. 5ని కాన్వర్ట్ తీసుకుంటే y1 ప్లస్ y5 ప్లస్ y7 అండ్ సో ఆన్. చూద్దాం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది మామూలు. ఒక్క నిమిషం, ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో ఇది కూడా అంతేరా, సేమ్ ప్రాబ్లమే. బై ఎన్ని లిమిట్స్ మార్చినాడు ఇక్కడ, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to 6 అన్నాడు. ఇదేమో నెక్స్ట్ ప్రాబ్లము 0 to 1 అని చెప్పేసి. సో ఇది కూడా సేమ్ అదే ఫార్ములా. y0 ప్లస్ మీకు అంతే, నాకు తెలిసి ఎవాల్యుయేట్ అని ఇచ్చేస్తాడు, మనం n=6 కింద తీసుకొని చేసేయండి అంతే. 6 తీసుకొని చేసినప్పుడు మీకు ఇక్కడ కంటికి కనిపిస్తుంది కదా, ఈ ఫార్ములానే గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతా అదేం అవసరం లేదు. n=6 వరకే. ఏమో ఎవాల్యుయేట్ అన్నప్పుడు n=6 అని చెప్పి తీసుకోండి. 3h/10 y0 ప్లస్ 5 ఇంటూ y1 ప్లస్ y5, లేదా ఎట్లా రాయచ్చులే, ఆ పైన తీరంలో లాగా రాయండి, ఎట్లనో గుర్తుపెట్టుకోండి. y0 ప్లస్ 5 ఇంటూ y1 ప్లస్ y5, నెక్స్ట్ y2 ప్లస్ y4 6y3 y6. సో ఆయా ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేసి వర్క్ చేసుకోవడమే. సో ఇది కూడా అంతే, విడెల్స్ రూల్ పైన కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది కూడా అంతే. సో ఇక్కడ ఏదో వేసారు కొంచెం పెద్దగా ఉన్నది, అంటే ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏం తీసుకున్నారు, 12 ఈక్వల్ పార్ట్స్ అన్నాడు. 3.36లో 12 ఈక్వల్ పార్ట్స్ అంటాడు. సో n=12 తీసుకున్నాడు. సో b మైనస్ a బై n అంటే 5/12 అని వచ్చింది. ఇక్కడ చూడండి 5/12. సో ఈ విధంగా XY టేబుల్ ఇట్లా వేసుకోవడము. ఇక్కడ ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి, మనకు ఈజీగా ఉంటుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలని దానికోసంగా 3.36 అనేటువంటి దాంట్లో ఉండేటువంటి ఫార్ములాని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఏమి అంటే 3h/10 y0 ప్లస్ 5 ఇంటూ 5 బ్రాకెట్లో ఏముండదు అంటే y1 y5 y7 y11. అంటే y3 రాయలేదు, అంటే బేసిక్సే, దాన్ని ఏమంటారు ఆడ్ టర్మ్సే, బట్ అదేముంది సఫిక్స్లో y1 తర్వాత y5 ఉంది కాబట్టి y5, మళ్ళీ y7 y11, తర్వాత 6 వేసి దాని బ్రాకెట్లో ఏముండదంటే y3 ప్లస్ y9. సో ఇదొక ఫార్ములా గుర్తుపెట్టుకొని చేయండి. సేమ్ రొటీన్ రా, ఇంక వేరే ఏం లేదు. ఇదే విధంగానే దీంట్లో అయితే వెడల్స్ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇచ్చారు, బూల్స్లో తక్కువ ఇచ్చారని అనుకోమాకండి. ఇదే ప్రాబ్లం ఇచ్చేసేసి ఎవాల్యుయేట్ యూజింగ్ బూల్స్ రూల్ అండ్ వెడల్స్ రూల్ అని కూడా మీకు ఎగ్జామ్లో అడుగుతారు. రైట్, జస్ట్ ఒక్కసారి ఈ ఒక్కటి జస్ట్ వినేస్తాము. Today we'll discuss about the Wedel rule. Okay, so two type of question usually comes from this chapter, numerical differentiation based on Wedel rule. Before that, I want to tell you that I have already posted 3 videos on this chapter based on trapezoidal method,
based on Simpson's 1/3 and Simpson's 3/8. Okay, all these methods are very important as an exam point of view, so practice them one by one. Okay, now starting with the Weddell rule. So questions usually come of 1 mark, which is in this they only ask about the formula of Weddell rule, and the questions which are of 5 plus marks, so in that they give you a long question. Like I have already given you below here, you can say I have already shown you below, like evaluate the value of integral, such type of questions. That also we will discuss later. Okay. Now first to start with the formula. Integral fx dx value you have to find. You have to find the integral value. The integral have the initial and the final values, which will be given to you in the question. And here you have the formula on the right side. dh by 10 bracket. First term is C, 1 5 is there. In the second term we have 1 6. In the third term we have 1 5. And then the sixth term. So this is the first expression. ఇది మీకు అర్థమవుతుందో చూడరా, జస్ట్ అబ్జర్వ్ చేయండి. అక్కడ మేడం ఏం చెప్తున్నారు, ప్రతి బ్రాకెట్లో కూడా సెకండ్ టర్మ్స్ గమనించండి అంటున్నారు. సెకండ్ టర్మ్స్ ఏముందడా, y1 అండ్ y1 y3 y5, మళ్ళా ఇది మల్టిపుల్ ఆఫ్ 6 కాబట్టి y6 అని అది అట్లా ఉంచేశారు. దాని తర్వాత నెక్స్ట్ కిందికల్లా చూడండి, 7 9 11. ఇది బాగుంది, ఫార్ములాని ఇట్లా గుర్తుపెట్టుకోండి. వినపడుతుందరా? హలో, నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ ఫార్ములా చాలా బాగుంది. అంటే గుర్తుపెట్టుకోవడానికి కోసంగా నేను చెప్పేది, గుర్తుపెట్టుకోవడానికి కోసంగా ఈ బ్రాకెట్లో అబ్జర్వ్ చేయండి. బ్రాకెట్లో ఫస్ట్ టర్మ్స్ అన్నీ ఏవన్ గానే కనిపిస్తుంది. y0 నేను ప్రతి బ్రాకెట్లో చెప్తున్నా, y0 y2 y4, మళ్ళీ y6 అంటే అది మల్టిపుల్ ఆఫ్ 6 కాబట్టి దాన్ని ఇండిపెండెంట్గా వదిలేస్తారు, y6. దాని తర్వాత నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ బ్రాకెట్లో y4 తర్వాత y6 రావాలి, మళ్ళా y8, నెక్స్ట్ y10, అలా పోతూ ఉంటుంది. y10 తర్వాత నెక్స్ట్ y12 అంటే 12 అనేది మల్టిపుల్ ఆఫ్ 6 కాబట్టి అది అట్లే ఉంచేస్తారు. సో ఇది నేను చెప్పేది. సో ఈ సేమ్ ప్రాబ్లమ్ని 0 to 1, ఇది మన దగ్గర ఉండే మీకు మనం డిస్కస్ చేసినట్టు ఉంది. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to 1 dx by 1 plus x square అనే ప్రాబ్లం రెండో ప్రాబ్లంగా ఉంది. అందుకోసం దీన్ని జస్ట్ చూడండి. ఇది ఇలాగ గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా ఇది బాగుంది. మీకు దీని లింక్ కూడా నేను మీ మెటీరియల్ ఇచ్చినాను. Now see here y0 plus 5 by 1. So 1 5 like that you can remember. Then 1 6, then again 1 5 coefficients. Okay. So y0 plus 5 by 1 plus y2 plus 6y2 plus y4 plus 5 by 5 plus y6. Okay. In my question also I am using the value still y6 to find the value of integral. Okay. Question is given to you that evaluate the integral value. Its limit is 0 to 1 dx upon 1 plus x square by the help of the derivative. And then you have to find the value of pi and divide the given range into 6 equal parts. Okay, so you have to apply the Weddell rule. You have to divide the interval 0 to 1 into 6 equal parts. Now you have to see how you can divide this given limit, so that you will get the h value for the question. Okay, so we divide the 0 1 is how, see here, h is equals to 1 minus 0 upon 6 is the formula. 1 by 6 so h value will become 1 by 6. Okay, so I am writing the value of x and y in the form of a table, so that I can use this table values for my Weddell's formula. So for an example, if I take x0 is equals to 0, what is the x1? x1 is equals to x0 plus h. It will be 0 plus 1 by 6. It will be 1 by 6. Similarly, x2 is equals to 2 by 6. Similarly, x3 is equals to 3 by 6 and so on. So I am writing the value in front of x, which is 0, 1 by 6, 2 by 6, 3 by 6, 4 by 6 and 5 by 6 and 6 by 6, which is equals to 1. So I have divided the interval x0 to 1. Okay. I'm just naming them x0, x1, x2, x3, x4,
x4, x5 and x6. Now see how we eliminate the value of y. So for y you require the value of the function fxy. Okay. So y is equals to 1 plus x square. Now first x0 is equals to 0, so you will get the value of y0 as 1. Now putting the value of x1 in this formula, 1 upon 1 plus 1 by 6 whole square. So it will become 1 upon 36. 36 will go to the left hand side and then it will go to the numerator. Now I'll show you how. It will become 36 upon 37. I hope this is clear to you. This is the value of y1. When we solve it by calculator, you will get 0.97297. Again, for y2, you have to put the value of x2 as 2 by 6 in the formula. You will get 36 by 40, which will give you the value as 0.90. Now, for x3, you have to put the value as 3 by 6 so that you can obtain y3, which will become 36 by 45. So, you will calculate it as 0.80. Similarly, for x4, you will get the value of y4 as 36 by 54. Similarly, for x5, we will get the value of y4 as 36 by 61. Sorry. For x6, you will get the value of y6 as 1.2. So I have written all the values in the form of the decimal. రే ఇది ఎక్స్ వాల్యూస్ తీసుకోవడం అర్థమైందా? హెచ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ బై ఎన్, దట్ ఈస్ 1/6 హెచ్ అనేది. సో స్టార్టింగ్ వాల్యూ ఎక్స్ నాట్ వాల్యూ 0. నెక్స్ట్ ఏం చేయాలా? x1 అంటే 1 ప్లస్ హెచ్ అంటే 0 ప్లస్ హెచ్. హెచ్ అంటే మళ్ళీ ఏమి 1/6 వస్తుంది ఇక్కడ 0 అంతే కదా. x0 ప్లస్ 1h ఒక హెచ్. నెక్స్ట్ x2 అంటే x0 ప్లస్ 2h. x0 అంటే 0 కాబట్టి 2 ఇంటూ హెచ్ అని అర్థం. 2 ఇంటూ హెచ్ కాబట్టి అడేమిచ్చింది ఇక్కడ 2/6. నెక్స్ట్ x3 అంటే 3/6 అలాగనమాట. You have to use the formula. Okay. Now formula is 3 by 10h y0 plus 5y1 plus y2 plus 6y3 plus y4 plus 5y5. Okay, plus y6. Don't leave this question, please. Metal formula is very easy. Write it once and the same practice of 4 methods which we have solved, Dr. Gordon and so on. Same technique you have to apply. Okay, practice 1 or 2 questions. This will be prepared. Now, y0, y1, y2, so on till y6, all values I have told you. You have to put that values in the formula and you will obtain the answer as 0.7853. This is the final answer of the question. Okay, but we have to see again what is asked in the question. They have we will use this final answer. How I just explain you. Now integral value is equals to 0.7853. I just termed this as 1. Again I am solving the integral value. If you solve this integral value, what you will get? You will get tan inverse x 0 to 1. So tan inverse x, we can write it like this 0 to 1. We can write it like this as 5/4. Now equate 1 and 2. When we equate 1 and 2, what we will get? We will get pi is equals to 0.785398 into 4. 4 will go as a multiplication to the right hand side and we will get the value of pi as 3.14. Metal rule based question. Okay, so be very clear what is given in the question and how you have to solve. Till then, goodbye. Okay. అర్థమైందా? అది ఫార్ములా వచ్చి నేను మీకు ఆ లింక్ కూడా నేను మీకు ఈ టీచ్మెంట్లో నేను పెట్టాను. అది కూడా చూసుకోండి మీరు. తర్వాత అది ఎక్కడికి పోదు. మళ్ళీ కూడా మీరు ఆన్ చేసుకొని ఆ ఫార్ములాని గుర్తుపెట్టుకునే విధానము అది దాని ఏమంటారు 3h/10 ఇంటూ y0 ప్లస్ 5y1 ప్లస్ నెక్స్ట్ బ్రాకెట్లో ఏముండాలా y2 ప్లస్ ఊరికి నేను ఏం చూడకనే చెప్తున్నా. y0 ప్లస్ 5y1 ఫస్ట్ బ్రాకెట్. నెక్స్ట్ సెకండ్ బ్రాకెట్ y2 ప్లస్
y6 రాకూడదు, y6 ఇండిపెండెంట్గా ఉండాలి, అది కదా చెప్తుండేది. y6 వచ్చి ఇండిపెండెంట్ అంటే ఏనా సింగిల్గా ఉంది, అది చెప్పేది. సో అట్లా చూసుకోండి. మీకు లింక్స్ కూడా నేను ఇచ్చాను. నేను ఇప్పుడు ఆడ మీరు ప్లే చేసిన దీన్ని క్లిక్ చేస్తే మీకు ప్లే అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, తర్వాత చూసుకోండి. ఇక్కడ ప్లే కాకపోతే నాకు మనల్ని అడగండి, నేను చేస్తాను. ఇదే అక్కడ నేను ప్లే చేసింది అదే అనమాట. సో జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. y0 + 5y1, y2 + 6y3, y4 + 5y5 ఇట్లా అనమాట. రైట్, అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఏమంటే, నెక్స్ట్ టాపిక్ లాస్ట్ది కంప్లీట్ చేద్దాము. సో నెక్స్ట్ ఏమంటే మెక్లారెన్స్ రూల్ రా, లాస్ట్ వన్ ఇది చెప్పేసాను నేను. యూలర్ మెక్లారెన్స్, వెరీ సింపుల్ ఫార్ములా. దీనికి ప్రూఫ్ ఏం అడగడు, బట్ మెక్లారెన్స్ సిలబస్లో ఉంది కాబట్టి దీన్ని కూడా చెప్తాము. సో మెక్లారెన్స్ ఫార్ములా ఏం చెప్తుంది చూడు, అవన్నీ మామూలే. y0 x0 అని సేమ్. ఫంక్షన్ అజ్యూమ్స్ ది వాల్యూస్ y0 to yn, corresponding values of x0 to xn, where h equal to b minus a by n. Then integration from a to b, y dx equal to h/2 into y0 plus 2y1 plus 2y2 plus 3y3 so on. ఓకే, ఇది ఇట్లా ఉంది, మైనస్ ఇది సంథింగ్. సో ఇది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. సో ఫార్ములా మాత్రం దీనికి ప్రూఫ్ ఏం అవసరం లేదు. ప్రూఫ్ మాత్రము వెడల్ అండ్ బూల్స్ రూల్కి మాత్రం ప్రూఫ్ రాసి పెట్టండి. సో జస్ట్ చూడడం ఊరికే, ఇది సిలబస్లో ఉంది కాబట్టి దీన్ని కూడా కంప్లీట్ చేద్దాం. సో యూజ్ యూలర్ మెక్లారెన్స్ ఫార్ములా ఫర్ n equal to 4, సారీ విత్ n equal to 4, ఎస్టిమేట్ ది వాల్యూస్ 0 to 1, 1/1 plus x² dx. ఇంతకుముందు డిస్కస్ చేసినామే అదే ప్రాబ్లమే. ఇప్పుడు అక్కడ మీరు చెప్పి చూసారు కదా, వాచ్ చేశారు కదా, సేమ్ ప్రాబ్లమే. కాకుండా ఇక్కడ ఏమన్నాడు, యూజ్ యూలర్ మెక్లారెన్స్ ఫార్ములా. ఇక్కడ దాని ఏమంటారు, వెడల్స్లో n equal to 6 తీసుకోవాలి. ఇక్కడ క్లియర్గా వాడు ఏం చేస్తాడు, ఈ ప్రాబ్లంలో n equal to 4 అని వాళ్ళే ఇచ్చారు. దీనికి ఏం రూల్స్ ఏం లేవు, ఇక్కడ గమనించండి, దీనికి రూల్స్ ఏం లేవు. n అనేది ఎంత ఉండాలనేది మాత్రము రూల్ లేదు. n మేబీ ఏదైనా ఉండొచ్చు దాని ప్రకారం. రైట్, సో సేమ్ h equal to b minus a by n. b అంటే ఇక్కడ 1 minus 0/n అంటే ఇక్కడ 4 కాబట్టి 0.25 వచ్చేట్టుగా సెట్ చేసుకున్నారు. సో ఫస్ట్ వాల్యూ 0, సెకండ్ వాల్యూ 0.25, నెక్స్ట్ దానికి ఒక 0.25 యాడ్ చేస్తే 0.5, మళ్ళీ 0.75 ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే 1 అవి ఎక్స్ వాల్యూస్ వస్తుంది, x0, x1, x2, x3 సో వన్ అట్లా. నెక్స్ట్ కింద వచ్చినటువంటిది ఏమంటే, మీరు వాచ్ చేసినటువంటి అక్కడ ఉండేటువంటి వాల్యూస్ ఇక్కడ కూడా వాల్యూస్ ఏం మారలేదు. అంటే కొంచెం జస్ట్ అబ్జర్వ్ చేయండి. అంటే x0 నుంచి x వాల్యూస్ని బట్టి y వాల్యూస్ కూడా మనకు వస్తాయి. రైట్, ఇక్కడ y డాష్ అంటే f డాష్ ఆఫ్ x. జస్ట్ చూడండి, f డాష్ ఆఫ్ x అంటే f ఆఫ్ x ఎంత 1/1 plus x². దానికి డెరివేటివ్ అంటే u/v ఫార్ములా, లేదా డెరివేటివ్ ఆఫ్ 1 plus x² అంటే ఎట్లా అనమాట. నేను చెప్పేది మనకు తెలిసిందే కదా, ఎట్లా ఏం చెప్పండి. ఇప్పుడు d/dx ఆఫ్ 1/1 plus x² అనే దాన్ని ఏ రాసుకోవచ్చా, డెరివేటివ్ ఆఫ్ 1 plus x² to the power of -1 అని రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ప్రకారంగా ఈ మొత్తం ఉండేదాన్ని అంతా x అని అనుకుంటే n into x to the power of n minus 1. సో n అంటే ఇక్కడ -1, 1 plus మీకు ఒకవేళ ఫార్ములా మర్చిపోయింటే నేను చెప్పేది, ఇక్కడ -2 అని అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క డెరివేటివ్ ఎంత అంటే 2x. ఇది ఆన్సర్, దానికి ఇంకేం లేదు. సో ఆ విధంగా ఇక్కడ ఇప్పుడు మంచిపు చూసినటువంటి దాంట్లో మెక్లారెన్స్, ఒక్క నిమిషం, రైట్, మెక్లారెన్స్లో సేమ్ అదే ప్రాబ్లం. ఊరికి ప్రాబ్లం ఇది ఒకటి రెండు వేసి పెట్టండి. f డాష్ ఆఫ్ x వర్క్ చేసినాడు. ఇది జస్ట్ అబ్జర్వ్ చేయండి,
ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే -2x/1 + x² హోల్ స్క్వేర్ ఉందయ్యా. దీంట్లో ఎక్స్ ప్లేస్లో 4 పెట్టండి, అంటే ఫస్ట్ వాల్యూ వస్తుంది. దట్ ఈస్ వై డాష్ ఆఫ్ ఇడేముంది, 4 అని పెట్టాడు. 4 అంటే ఏమొస్తుంది చూడు, ఫస్ట్ వాల్యూ 2x/1 + 1² అంటే 1² అంటే వై ప్లేస్లో ఏం పెట్టాలా, y0 వాల్యూ పెట్టాలా. y0 వాల్యూ పెట్టుకోవాలి. ఆడ ఏదో తేడా ఉందడా, y0 వాల్యూ ఒక్క నిమిషం ఉంటాం. y4 డాష్ y0 డాష్ వాల్యూ ఏమో 1, బాగానే ఉంది. y4 డాష్ వాల్యూ -2/1 + 1² హోల్ స్క్వేర్. అది ఎట్లా వచ్చింది చెప్పండి రా. అది ఎట్లా వచ్చింది, y0 వాల్యూ ఇక్కడ రాసారు చూడండి. ఆ y0 వాల్యూని అక్కడ సబ్స్టిట్యూషన్ చేశారప్ప. హియర్ y0 = 1 అని ఉంది కదా, సబ్స్టిట్యూషన్ చేసేసి దాని ప్రకారంగా y4 డాష్ వాల్యూ వర్క్ చేస్తున్నారు. సో ఇది ఒకటి 2 ప్రాబ్లమ్స్. ఇది ఒక్క నిమిషం, దీన్ని కూడా ఒకసారి వాచ్ చేస్తాము. Now the formula for the same is integration x0 to x1 plus ns by dx is equal to h/2. Okay, y0 plus 2y1 plus 2y2 plus up to so on 2yn minus 1 plus yn bracket closed minus h²/12 bracket yn dash minus y0 dash bracket closed plus h⁻⁴/720 bracket triple dash minus y triple dash bracket closed plus so on. So this is your formula given by Euler-Maclaurin. So in this first term, if you have noticed, this first term is the trapezoidal rule, right? And the second term you need the derivatives. You need the derivative of this function, the first order derivative, and the value at the initial and the final point. Then similarly here you need the third order derivative and the values at the initial and the final point, right? And so on. So using this formula, we have to find the integration of the given function. For example, in this question, like the question is given using Euler-Maclaurin formula, find the value of log this e2 from integration 0 to 1 dx over 1 plus x. We have to find the value of this function using this one. We know that the integration of 1 over x dx is log x, right? Similarly, here the function is given 1 over 1 plus x, so we have to integrate it, okay, and then we will find the value for this function, fine? And we have to apply this formula. We are not going to integrate it directly. We have to apply this formula as it is given in the question. Okay. So now to apply this formula, we will compare this function with this one. And what we get? We get the value of y as 1 over 1 plus x. Right? So now the value of y is 1 over 1 plus x. This is your initial value of x as it is given here x0. So this is 0. And the final value of x is 1. So we have to divide this interval into subintervals. So let us suppose we have taken n equals to 10, so that the h will be 0.1, because the h is the formula of h is b minus a over n. I have already told you about it in your class. Fine. So by this we can find out this h. So these will be the values for x. X is ranging from 0 to 0.1, 0.2, 0.3 up to 1. Right? There are total 10 subintervals. Okay. Now using these values of x, by putting these values of x in this y, we can get all the corresponding values for y0, y1, y2, y3 up to y10 by using this. Fine. Now we will get all the values for this term by using all this. Now we have to find out the values for this derivative, right? So now we will do the differentiation of this function with respect to x on both sides. So y dash will be equal to, here you can differentiate it by using quotient rule. d by dx of 1 by x formula. Or you can just directly. ఏరా ఇది ఎట్లా చేశారు, ఇది d by dx of 1 by x లాగా.
వింటున్నారా? ఫార్ములా గుర్తుందో లేదు. అది ఎట్లా ఉందంటే ఇది 1/1 ప్లస్ ఎక్స్. ఇది ఏ ఫార్ములా లాగా ఉందంటే d/dx ఆఫ్ 1/x ఫార్ములా. ఏం ఫార్ములా? -1/x². d/dx ఆఫ్ 1/x అంటే -1/x². కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏమొస్తుంది అంటే చెప్పండి, -1/1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అనమాట. -1/1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ దీని గురించి. రైట్. Okay, so what we have to put here? Here you have to put the value for x0 and xn, then you will get your y0 and yn. Similarly for this, we need the value at y0, at x0 and xn, right? So there one example is given, like if x0 is 0, so what will be y0? Put the value this in this function and it will be 1/1 plus 0 equals to 1. So similarly, we can find all values of y for all values of x. So the Euler-Maclaurin formula will become like this. What we have done, come back here. It is h over 2. What is h? H is 0.1. So it is 0.1 over 2. Bracket start. What we need the value for y0. The y0 is, put here x as x0. So it will be 1/1 plus x0. And x0 is 0. So it will be 1/1 plus 0. Plus, then here this 2 times y1. So this 2 as it is 2 times. What is y1? 1/1 plus x1. That is 1/1 plus 0.1. Similarly, this is for 2 into 1/1 plus 0.2. So on up to yn minus 1. Up to this. Right? Then there is yn plus yn. What is yn? It is the value of this function at x equal to xn. And xn is here 1. So it will be 1/1 plus 1 that we have written here. Right? This is the first term of the formula. Then after this term there is a negative sign. So we have put here a negative sign. Right? Then there is h square over 12. That is h is 0.1. So it will be 0.1 square over 12. Bracket start. Then what we have to put the value for y and dash. That is, this is your y dash. Put x equal to xn here, and xn is 1. So it will be -1/1 plus 1 whole square. Minus, then we have to put y0 dash. So come here again and put x equal to x0, that is 0. It will be -1/1 plus 0 whole square. Plus this term, put h equal to 0.1 and the values of the third order derivative at x equal to xn and x equal to x0. And we will get this value. Right? And by solving this, we will get the value as 0.693149. So now this is the value of this integration using Euler-Maclaurin formula. What we have to find out? We have to find out the value of this log function. So now we will apply the direct integration on this function. So its direct integration will be log of this function and the limit is 0 to 1. By putting this limit, we got the answer as log e2. So this is the result of this function by using direct integration. So left hand side log 2 అది. This is the result of this function by using Euler-Maclaurin formula. Okay, so this will be equal to this. Log of 1 plus x. Log 2 minus log 1 అంటే log 1 వాల్యూ 0. కాబట్టి log 2 వాల్యూ. Euler-Maclaurin formula, we got this result. The same function we again did its integration by using our direct integration formula and we got this result. So these two results have to be equal. So this is the value for log e. Okay, this is all about Euler-Maclaurin formula. We just have to remember, you have to learn this formula. అర్థమైందిరా? ఇది మీకు అర్థమైంది లేదు చూసుకోండి. అర్థం కాకపోతే కూడా మళ్ళా నేను దాన్ని షేర్ చేశాను, మీరు దాన్ని ఓకే దాంట్లో చూడొచ్చు. మీ మెటీరియల్లోనే ఉన్నది, అది లింక్ కూడా ఇచ్చాను నేను. సో ఇప్పుడు నేను కరెక్ట్గా అన్ని అబ్జర్వ్ చేసి సెలెక్టెడ్గా ఈ 2 వీడియోస్ మీకు పేస్ట్ చేశాను నేను. మీ మెటీరియల్ ఉంటుంది. సో దాన్ని మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేసి ఆ ప్రాబ్లం కూడా కాపీ చేసుకోండి. ఆ ప్రాబ్లం కూడా మీ నోట్స్లో కాపీ చేసుకోండి.
ఫార్ములని ఎలా గుర్తుపెట్టుకోవాలనే దాన్ని ఆ వీడియో చూసుకుని కూడా మీరు అబ్జర్వ్ చేసుకొని వేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు, మనకి ఎట్లన్నా గుర్తుపెట్టుకోవచ్చు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా గుర్తుపెట్టుకుంటారు. సో వాళ్ళు వేసిన కూడా బాగానే ఉంది. సో అది కాపీ చేసుకోండి. ఓకేనా? టైం అయింది, క్లాస్ ముగిస్తుందా?